అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఏపీలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు, ఉపాధ్యాయులు 8 ఏళ్ళు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్ళు, ఉపాధ్యాయులు 8 ఏళ్ళు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొంది. కేటగిరీ 1కి 1 పాయింట్, కేటగిరీ 2కి 2 పాయింట్లు, కేటగిరీ 3కి 3 పాయింట్లు, అలాగనే కేటగిరీ 4కి 5 పాయింట్లు, 5 స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక సర్వీసు పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంది. మే 31 నాటికి ఖాళీలు, పదవీ విరమణ చేసే స్థానాలు, హేతుబద్ధీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాదికి పైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలను చూపించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.